కృష్ణా జలాల పంపకాలు, ప్రాజెక్టుల పూర్తి అంశాలపై బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. మనకు రావాల్సిన నీటి వాటాలపై బీఆర్ఎస్ ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తి చేస్తారన్న కేసీఆర్ 10 ఏళ్లు గడిచినా నిర్మించలేదని ఫైర్ అయ్యారు. కృష్ణా జలాల కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ న్యాయ పోరాటం చేశారన్నారు. కృష్ణా జలాలపై హరీష్ రావు రోజుకో మాట చెబుతున్నారని విమర్శించారు ఎంపీ చామల్ కిరణ్. 10 ఏళ్లలో దక్షిణ తెలంగాణలో కృష్ణా జలాలపై గత సర్కార్ ఎందుకు ప్రాజెక్టులు కట్టలేదని ప్రశ్నించారు. 70% మన రాష్ట్రంలోనే ఉన్న కృష్ణా జలాలను బీఆర్ఎస్ సర్కార్ ఎందుకు ఉపయోగించుకోలేదని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో ఎందుకు 299 టీఎంసీలకే పరిమితమయ్యారని, మనకు రావాల్సిన వాటాపై కేసీఆర్ ఎందుకు పోరాటం చేయలేదన్నారు ఎంపీ చామల. రాష్ట్రం విభజించిన తర్వాత 299 టీఎంసీలకే పరిమితం ఎందుకు కావాల్సి వచ్చింది? హరీష్ రావు గారు అతనికే టీఎంసీల ఇరిగేషన్ గురించి బాగా నాలెడ్జ్ ఉన్నట్టు మాట్లాడుతుండు. తెలంగాణ ప్రజలకు కూడా వాస్తవాలు తెలియదు. రోజు తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళనే నమ్మాల్సి వస్తుంది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాల హయాంలో మరి ఎందుకు దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణా జలాల మీద మనం ప్రాజెక్టులు కట్టుకోలేకపోయినాం? 3 సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామీ ఇచ్చి 10 సంవత్సరాలైనా కేసీఆర్ పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. రైతులు, ప్రజలకు క్షమాపణ చెప్పిన తరువాతే భూత్పూర్ పర్యటన చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేసి ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షల కోట్ల నిధులు మళ్లించారని మండిపడ్డారు. 3 సంవత్సరాల పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు నీళ్లు అందిస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు నీవు నీ అల్లుడు హరీష్ రావు ఇద్దరు పాలమూరు ప్రజలకు మోసం చేసి, అన్యాయం చేసి, పాలమూరు ప్రాజెక్టులను గాలికి వదిలేసి మీరు ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి దాంట్లో పోయి 1,00,000 కోట్లు గాలబెడితే అది ఉత్తగానే కూలిపోయింది. కృష్ణా జలాల కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ న్యాయ పోరాటం చేస్తున్నారని చెప్పారు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వంపై సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ను తీసుకువచ్చి మాట్లాడాలన్నారు. ఉద్యమం గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కి లేదన్నారు రమేష్ రెడ్డి. నీ పాలనలో తెలంగాణకు నదీ జలాల విషయంలో అన్యాయం చేయకపోతే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ఇలా జగదీశ్వర్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నాం. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలలో దమ్ముంటే కేసీఆర్ని తీసుకురండి. ఆల్ ఇండియా కాంగ్రెస్ ఉమెన్ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు అదిత. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు లాంబా ఆదేశాల మేరకు నియామకం జరిగినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తనకు బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే, ఎల్ఓపీ రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు అదిత. గతంలో బీహార్, పాండిచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ కు నేషనల్ అబ్జర్వర్ గా పనిచేశారు అదిత. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మార్గదర్శకత్వంలో మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానన్నారు అదిత.